నాకు ఇవి చాలా తక్కువ పడ్డాయి. నేను వేరే వెబ్సైట్ లో కనుక ఆర్డర్ చేసుకుని ఉంటే కనుక నాకు ఇవే ఆల్మోస్ట్ ఒక 600-700 వరకు అయ్యి ఉంటాయి. లాస్ట్ వీడియోలో మీరు చూసినట్టయితే మొత్తం ఈ ప్లేస్ మొత్తం ఇప్పుడు కూడా చాలా ఖాళీగానే ఉంది. గుడ్ మార్నింగ్ అందరికి. ఈరోజు సండే మార్నింగ్ 8 అయ్యింది. మనం పోస్టర్ డిజైన్ చేసుకున్నాం కదా, అవి ప్రింటింగ్ అయిపోయినాయి అంట. మనం ఇప్పుడు బయలుదేరు ఆ ప్రింటింగ్ అయిపోయిన పోస్టర్స్ మనం తీసుకొచ్చి మన రూమ్ లో స్టిక్ చేసుకున్నాం. ఫ్లాష్ బ్యాక్. ఆల్మోస్ట్ టైం వచ్చేసి 10:38 అవుతుంది. నైట్ 12:30కి ఇంటికి వచ్చిన తర్వాత 12:30 నుంచి ఆల్మోస్ట్ మధ్యలో ఒక 6 hours బ్రేక్ తీసుకున్నాను అనుకుంటా. తర్వాత ఇప్పటి వరకు పోస్టర్స్ డిజైన్ చేస్తూనే ఉన్నాను. మీరు లాస్ట్ వీడియోలో చూసినప్పుడు బ్యాక్గ్రౌండ్ అంతా మీకు కొంచెం ఖాళీగా కనిపిస్తుంటది. నేను దాన్ని ఎదుగు దాంతో ఫీల్ చేద్దాం అని చెప్పి నాకు వచ్చిన ఐడియా ఏంటంటే చుట్టూరు పోస్టర్స్ పెడదాం అనుకున్నా. యాక్చువల్గా పోస్టర్స్ అంటే ఇప్పుడు ర్యాండమ్ గా ఈ posterize.com అని చెప్పి నార్మల్ చాలా వెబ్సైట్లు ఉంటాయి అన్నమాట. వాటిలోంచి అందరూ ఆర్డర్ చేసుకుంటారు, అవి స్టిక్ చేసుకుంటారు వాల్స్. కానీ నాకు అలా ఇష్టం ఉండదు. నా పోస్టర్స్ ఎప్పుడు నేనే డిజైన్ చేసుకుంటాను. మీకు ఇక్కడ ఫోటో పెడతాను చూడండి. ఈ పోస్టర్స్ అవన్నీ నాకు నేనే డిజైన్ చేసుకుంటాను అనమాట. అది నాకు అవి బడ్జెట్ లో అవుతాయి, నాకు నచ్చుతాయి, నేను చేసుకున్నాను కాబట్టి నా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. దారిలో ఏదైనా బ్రేక్ఫాస్ట్ ఏదైనా ఉంటే తినేసి చిన్న పనులు కూడా ఉన్నాయి, అవన్నీ కంప్లీట్ చేసుకుని వద్దాం. వెల్కమ్ బ్యాక్. ఇప్పుడు టైం వచ్చేసి 11:22 అవుతుంది. నేను ఇప్పుడే పోస్టర్ ప్రింట్ చూపించడానికి ఇచ్చానని చెప్పాను కదా, తీసుకుని వచ్చేసాను అనమాట. ఫస్ట్ వన్ బాస్ది, నెక్స్ట్ వచ్చేసి నాది. నేను మొత్తం మనం డిజైన్ చేసుకున్నాము అనమాట ఇవన్నీ పోస్టర్స్. నెక్స్ట్ వచ్చేసి కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉండే పోస్టర్స్, నా బ్యాక్గ్రౌండ్ లో మిక్స్ అవ్వకుండా ఉండే పోస్టర్స్ ప్రింట్ చేయించాను నేను. అవన్నీ కొంచెం కొన్ని ఇది పింట్రెస్ట్ లోది కొంచెం నా స్టైల్లో కొంచెం దీన్ని రీటచ్ చేశాను నేను. దాని తర్వాత ఇది వచ్చేసి ఈ పోస్టర్ అయితే నేనే డిజైన్ చేసుకున్నాను. నువ్వు వచ్చి నా టీషర్ట్ మీద ప్రింట్ వేయించింది. మీకు పక్కన ఫోటో పెడతాను చూడండి ఒకసారి. అలా ప్రింటింగ్ అయితే అయింది. ఇప్పుడు మనం మన బ్యాక్గ్రౌండ్ లో స్టిక్ చేద్దాం, చూద్దాం ఎలా ఉంటుందో. చూస్తున్నారు కదా, స్టిక్ చేయడం అయితే అయిపోయింది. ఇక్కడ ఇంకా చాలా అనుకున్నాను కానీ స్లోగా ఒకటి తీసుకుంటాం కదా అని చెప్పి. ఇవే కాకుండా ఇంకా కొంచెం గ్రీనరీ టైప్ అయినా యాడ్ చేద్దాం కదా అని చెప్పి అనుకుంటున్నాను. అసలు ఏమవుద్దు. నాకు ఇవి చాలా తక్కువ పడ్డాయి. నేను వేరే వెబ్సైట్ లో కనుక ఆర్డర్ చేసుకుని ఉంటే కనుక నాకు ఇవే ఆల్మోస్ట్ ఒక 600-700 వరకు అయ్యి ఉంటాయి. కానీ నేనే డిజైన్ చేసుకుంటున్నా, నేనే ప్రింటింగ్ ఇచ్చుకున్నా, మొత్తం తెలిసిందే కాబట్టి నాకు ఆల్మోస్ట్ అంతా ఒక 200 రూపీస్ లో అయిపోయింది. ఓకే, ఇట్స్ గ్రేట్ థింగ్. 200 లో అయిపోయినాయి అంటే ఈ సైజ్ ఇది నాకు తెలిసి అది A3 సైజ్ అనమాట. మీకు A4 సైజ్ మీకు చాలా కాస్ట్ ఉంటాయి. A3 సైజ్ ఇంకా A3 అంటే A4 కన్నా కొంచెం పెద్దది అనమాట. మీకు ఆ సైజ్ లో కావాలంటే కనుక ఇంకా చాలా ఎక్కువ అవుతాయి అనమాట. మీకు జనరల్ గా నాకనే కాదు, మీరు ఏ ల్యాబ్కి వెళ్ళి మీరు డైరెక్ట్ గా మీరు ప్రింట్ చేయించుకుంటే మీ డిజైన్స్ మీకు చాలా తక్కువ అవుతాయి. మీ ఊళ్ళో ప్రింటింగ్ ల్యాబ్స్ కానీ, బ్యానర్ షాప్స్ కానీ, ఫ్లెక్సిల్ డిజైనింగ్ షాప్స్ కానీ మన ఉంటాయి కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు ఎలాంటి ఈ పేపర్ తో ఈ క్వాలిటీ పేపర్ తో నాకు ప్రింట్ కావాలని చెప్పి మీరు అడిగితే కనుక మీరు ఉండే సిటీ బట్టి వాటి బట్టి కాస్ట్ ఉంటుంది అనమాట. ఇదైతే 20-30 షీట్. ఇది 20-30 షీట్ మీద 2 పోస్టర్లు ప్రింట్ చేయించాను. ఒక షీట్ వచ్చి నాకు 100 రూపీస్ పడింది. ఇది హైదరాబాద్ లో కాబట్టి నాకు కొంచెం అటు ఇటుగా తెలుసు. అదే మా రాజమండ్రిలో అంటే కనుక నాకు వచ్చేసి ఒక 30, అంటే ఈ 20-30 షీట్స్ కలిపి ఒక 150 లోపు అయిపోయి ఉండొచ్చు. అంటే నేను లాస్ట్ టైం ఎప్పుడో వేయించినప్పుడు 30 రూపీస్కి వేయించాను అనుకోండి, ఒక 150 రూపీస్లో అయిపోయి ఉండొచ్చు. కానీ ఏం చేద్దాం, మనకు తెలియని ఊరు కాబట్టి. ఇవైతే నాకు 200లో అయిపోయింది. మీరు కూడా ఈ పింట్రెస్ట్ లో కావచ్చు, నార్మల్ వెబ్సైట్స్, మన గూగుల్లో కూడా చాలా పోస్టర్స్ మీకు అవైలబుల్ గా ఉంటాయి అన్నమాట. వాటి రిఫరెన్సెస్ తీసుకోండి. మనకి ఎడిటింగ్ యాప్స్, ఎడిటింగ్ టూల్స్ లైక్ ఫోటోషాప్ ఉంటుంది, పిక్సార్ట్ ఉంటుంది. మీరు మొబైల్లో చేసుకున్నట్టయితే ఇలా క్యాన్వా కావచ్చు, ఇవన్నీ టూల్స్ లో మీకు నచ్చిన డిజైన్ ని మీరు క్రియేట్ చేసుకొని దాన్ని మీరు ఒక సైజ్ లో కన్వర్ట్ చేసుకొని మీరు కనుక ఆ ల్యాబ్స్ కనుక పట్టుకొని తీసుకెళ్తే వాళ్ళు మీకు డిజైన్ చేసి ఇస్తారన్నమాట. ఇది చాలా ఈజీ ప్రాసెస్. నాకు తెలిసింది మీకు చెప్పాను అంతే. 600-700 ఇంకా ఎక్కువ అవ్వాల్సింది ఒక 200లో అయిపోయింది. ఇది ఎగ్జిక్యూషన్ లో ఒక పార్ట్ అనమాట. ఇది ఎగ్జిక్యూషన్ లోకి ఎందుకు వచ్చిందంటే, నేను ఆల్మోస్ట్ చాలా రోజుల నుంచి నేను ఏదైతే ఈ రూమ్ లో నా ల్యాప్టాప్ అయి సెట్ చేసుకుని, నా వర్కింగ్ స్పేస్ అవి సెట్ చేసుకున్నాను, అప్పుడు కొంచెం అందంగా డిజైన్ చేసుకుందాం అనుకుంటున్నాను అనమాట. కానీ అప్పటి నుంచి అనుకుంటున్నాను, కానీ చేసుకోలేకపోతున్నాను. కానీ చేతిలో పని ఉంది, అన్ని తెలుసు, ఏం చేయాలి తెలుసు, ఎలా డిజైన్ చేయాలి తెలుసు, ఎలా ప్రింటింగ్ చేయాలి తెలుసు. కానీ ఇవన్నీ తెలిసినా సరే నేను ఏం చేయలేకపోయాను. కాకపోతే ఈ ఎగ్జిక్యూషన్ అనే ప్రాసెస్ స్లోగా మీకు చెప్పాను కదా, నేను మార్చుకుంటున్నాను అని చెప్పి ఒక్కొక్క వర్క్ అనేది ఒక్కొక్కటి ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్తుంది, అంటే ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వెళ్తుంది అనమాట. ఇది కూడా ఎగ్జిక్యూషన్ లో పార్ట్ అనమాట. ఈ రోజుకి ఇంతే, మళ్ళీ కలుద్దాం, బాయ్.